హాయ్ ఫ్రెండ్స్, నేను ఎప్పటి నుండో మమ్మీని చాలా రోజుల నుండి కారెక్కిచ్చాను అని అడిగితే ఈ రోజు తీసుకెళ్తుంది. పదండి పర్ఫెక్ట్ యూట్యూబ్ అదే పర్ఫెక్ట్ యూట్యూబ్ వాడి బండ్ల మీద వస్తారు. గ్రౌండా? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మా మమ్మీ చాలా రోజుల నుండి నేను అడుగుతున్నా ఇనార్బిట్ మాల్ మమ్మీ, అందులో కారెక్కిచ్చి మమ్మీ అని అడిగితే ఈ రోజు తీసుకెళ్తున్నా మా మమ్మీని. ర్యాపిడో బుక్ చేసుకున్నా. పదండి ర్యాపిడో వచ్చింది 10 ఆటోలో వెళ్తున్నాము ఇనార్బిట్కి. మా మామయ్య వెనిలక్క వెనక బైక్ లో వస్తున్నారు. అంటే ఒక్క బైక్ ఉంది, 2 బైక్స్ ఉంటే వెళ్ళేవాళ్ళం. ఆటోలో అయితే వెళ్తున్నామండి. కుమారి ఆంటీ ఫుడ్ చాలా ఫేమస్ అయింది కదా, ఎక్కడ పెట్టినా కుమారి ఆంటీ అని అంటున్నారు. అదైతే టేస్ట్ చూడాలని నాకు చాలా కోరికగా ఉందండి. ఇప్పుడు కాదు, నేను చాలా నుంచి అనుకుంటున్నాను. ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్తే తప్పకుండా ఆ దగ్గర ఫుడ్ తినాలని, టేస్ట్ చూడాలని అదే ఏమంటారు దాన్ని, ఆతృత అలా అని నాకు చాలా బాగుంది. అసలు ఈ సిటీ చూస్తుంటే నాకు అసలు ఎంత బాగుందోనండి. ఆటోలో వెళ్తూ అలా చూస్తుంటే ఇంకా బాగుంది. మా పిల్లలైతే ఎప్పుడు బైకుల మీద అలా తిరుగుతాం కదా, ఆటోలో ఎక్కితే వాళ్ళకి అదొక సరదా. అటు చివర కూర్చోవాలి అని వయసు ముందుగానే ప్లేస్ చూసుకొని చివరే కూర్చుంది పోయి. నేను మధ్యలో వేశారు నన్ను. అటు ఇటు పిల్లలు కూర్చున్నారు. ముందేమో మా వారు కూర్చున్నారు. ముందు కాదు వెనకే కూర్చున్నారు. కానీ చాలా అంటే చాలా బాగుందండి. అసలు సరదాగా ఉంది. ఆ బిల్డింగ్స్ అయితే అసలు చూస్తూ ఉండబుద్ధి అయింది. నాకైతే వయసు అయితే చూడు మమ్మీ ఎంత పెద్ద బిల్డింగో అని అంటుంది. అలాంటి బిల్డింగ్స్ ఒకటి కాదు వయసు, వెళ్ళేంత దూరంలో ఉంటూనే ఉంటాయి. అవి నువ్వు చూసి ఆనందించు, అది ఇదని చెప్పినా నేను. చూడండి, నన్నైతే మధ్యలో వేశారు. ఇటేమో వయసు కూర్చుంది, నా మీదేమో హనీ కూర్చుంది, అటు పక్కేమో ఆయన కూర్చున్నారు మా వారు. వయసు అండి జాతిరత్నాలు షో చేసింది. అప్పుడు షూటింగ్కి వచ్చేవాళ్ళం మేము. ఆ షూటింగ్కి వచ్చిన టైంలో బయట తిరగడానికి లేదండి, మామూలు షూటింగ్కి వచ్చి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. అలా గడిచిపోయింది. కానీ ఒకసారి అయితే వెళ్ళాము ఇన్నార్బిట్ మాల్కి. అప్పుడైతే వయసుకు అన్ని ఎక్కించడానికి మా కాడ అంత బడ్జెట్ కూడా లేదు. షూటింగ్ దగ్గరకు వచ్చి అన్ని అయిపోయాయి అనమాట డబ్బులు. మా వయసు జాతిరత్నాలు అనే షోలో చేసిందండి. 30 ఎపిసోడ్ల దాకా చేసింది. ఈటీవీలో చేసింది, క్యాష్ షోలో చేసింది. 30 ఎపిసోడ్ల దాకా చేసింది. అయ్యైతేమేమి అప్పుడైతే బాగా అంటే ఇంతగా తెలిసేది కాదండి మాకు. మా అన్నయ్య ఉన్నాడు ఇక్కడ. అయితే ఇంకా మా అన్నయ్య ద్వారాగా ఇంకా ఇక్కడికి తీసుకెళ్లేవాడు. ఇంత అంటే మనకేం పని అసలు తెలియదు కదా, ఇంత పెద్ద సిటీలో ఎటు వెళ్తాం ఎటు తెలియదు. కానీ హైదరాబాద్ లో మనకంటూ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటేనేనండి బాగుంటది. మా వారు మావులోడు కాదండి అసలు. ఎందుకు అంటున్నానంటే, నేను పిల్లలు అడిగితేనేమో ఇన్నార్బిట్కి తీసుకెళ్తా అది అని అన్నాడు. నేను ట్యాంక్ బండి చూద్దామని నాకు చాలా కోరికగా ఉందండి. అది చూడలేదు నేను ఎప్పుడు. అక్కడికి తీసుకెళ్ళవా అని అడిగితే నేను ఈసారి చూద్దాంలే, ఎప్పుడైనా వస్తూనే ఉంటాంగా, మా శ్రీరామ్ ఉన్నాడుగా వస్తుంటాంగా అది అని అన్నాడు. ఆటో భయ్యని కూడా అడిగాను నేను, కుమారి ఆంటీ ఫుడ్ అని అంటే ఆయన చాలా బాగుంటదమ్మా అని చెప్పారు. ఆయన అయితే అందరికీ ఫేమస్ అయిపోయింది కుమారి ఆంటీ. దగ్గరికి వచ్చాము అని అంటున్నారు భయ్య. హైదరాబాద్ ఎందుకు వచ్చామంటే పిల్లలకి హాలిడేస్ ఇచ్చారండి. మమ్మీ ఎక్కడికి తీసుకెళ్లట్లేదు, డాడీ ఎక్కడికి తీసుకెళ్లట్లేదు అని అంటే అన్నయ్య ఉన్నాడు కదా హైదరాబాద్ లో, అందుకని వచ్చామండి. ఏదో 2 రోజులు సరదాగా గడిపెళ్తాము. అంటే పిల్లలందరూ హాలిడేస్ కి ఎక్కడికో చాటుకి వెళ్తారు కదా, అందుకనేసి నేను ఇక్కడికి తీసుకొచ్చానండి పిల్లల్ని.
వావ్! ఇదిగోండి ఇన్నార్బిట్ మాల్ దగ్గరికైతే వచ్చేసాం. కానీ ఇప్పుడు వెళ్ళట్లేదండి. ఎందుకంటే ఫుడ్ తినాలి గదా! అందుకని ఫుడ్ తినటానికి వెళ్తున్నాము. ఎందుకంటే మాల్‌లోకెళ్తే చాలా టైం పట్టిద్ది గదండీ! అందుకని ముందు తినేసేసి వస్తే సరిపోయిద్ది. ఎందుకంటే అక్కడికెళ్ళిన తర్వాత టైం తెలీదు మనకి. పిల్లలు ఆ గేము, ఈ గేము అనని చాలా గేమ్స్ ఉంటాయి. పోయినసారి చూసాను నేను. ఆ గేమ్స్ అన్నీ ఆడేసరికి టైం సరిపోయిద్ది. వావ్! వావ్! కేబుల్ బ్రిడ్జి చాలా అంటే చాలా బావుంటదండి కేబుల్ బ్రిడ్జి. వావ్! ఇది చూసారా? అసలు మొత్తం అద్దాలతోనే ఉంది. అసలు ఆ బిల్డింగ్ అంతా. చూస్తూ ఉండబుద్దయింది నాకైతే. అసలు చాలా అంటే చాలా బావుంది. దుర్గం చెరువు అని అంటారు కదా! కేబుల్ బ్రిడ్జి. చాలా అంటే చాలా బావుంటదండి. అక్కడ వీడియోస్ అన్నీ తీసుకుంటూ ఉంటారు చాలామంది. చూసాను నేను చాలా సార్లు. ఇక్కడ కొండ మధ్యలో వెళ్తున్నట్టు అనిపిస్తుందండి నాకు. కొండ పక్కనే ఉంది గాబట్టి. అసలు చాలా అంటే చాలా సరదాగా అనిపిచ్చింది. అసలు ఈ లొకేషన్ బావుందసలు టోటల్‌గా. అంటే ఈ కుమారి ఆంటీ దగ్గరికి నేనెప్పుడూ వెళ్ళలేదు గాబట్టి, ఈ దారిలో వెళ్తుంటే నాకసలు చాలా బావుంది. మరి కొండ దగ్గరికి వెళ్తున్నట్టు అనిపిస్తుంటే నాకు చాలా అంటే ఎక్సైట్‌మెంట్‌గుంది చాలా. దగ్గరకైతే వచ్చేసామని అంటున్నారు మా వోరు. కానీ ఈ బొమ్మ చూసారా? అసలు ఎంత బావుందో బొమ్మ. ముచ్చటేసింది ఆ బొమ్మను చూస్తే. వావ్! ఏంటి మమ్మీ బొమ్మలు అలా పెట్టారు అని అడుగుతున్నారు పిల్లలు. అలానే పెడతారమ్మా మధ్యలో అని జెప్పాను. ఎందుకంటే నాకు పెద్దగా తెలీదు. అందుకని నేను అలా జెప్పాను వాళ్ళకి. దగ్గరకైతే వచ్చేసాము. ఇంకా కుమారి ఆంటీ ఫుడ్‌కి వెయిటింగ్. ఇంగా వెళ్తున్నాము. అబ్బో! కార్లు చాలా అండి. చాలా ఆగాయి కార్లయితే. ఇక్కడే. ఆ ఫుడ్డు వన్ కర్రీ 100 మళ్ళీ చెప్పు. మటన్ చెప్పండి. కర్రీ, చికెన్ చెప్పండి. 1 కర్రీ 100. ఏమేమి ఉంటాయి కుమారి? చెప్పండి. చికెన్ కర్రీ, మటన్ కర్రీ కర్రీ ఫిష్ కర్రీ అని చదువుతుంది. వామ్మో! అయ్యో! ఏం జనం, ఏం కథ అసలు ఫుడ్డు వరుసనున్నాయండి అసలు. ఇప్పుడు మేము ఇంగ కుమారి ఆంటీ దగ్గరికే చూడాలని వెళ్తున్నాము. ఎన్ని వెహికల్స్, ఎంత జనం అసలు. నేనైతే ఎప్పుడు చూడలేదు గదా! నాకైతే కొత్తగా అనిపించిందసలు. అంతమంది జనం ఉన్నారసలు. ఫుల్ అండి. అదిగో మా అన్నయ్య అయితే మరి జనంలో ఎలా వెళ్ళాలో అర్థం గాక పక్కనే నించున్నాడు మా అన్నయ్యి. అదిగో కుమారి ఆంటీ భోజనం ఇస్తున్నారు అందరికి. కానీ ఆమె దగ్గర అయిపోయిందండి. అంత ఆశగా వచ్చాంలే గాని మేము. ఆమె దగ్గర అయితే ఫుడ్ అయిపోయింది. మా అన్నయ్య వెళ్ళి వచ్చి నిరాశగా చెప్పాడు. బుజ్జి ఫుడ్ లేదు అయిపోయింది. ఓన్లీ రైస్ ఉందంటానని అని చెప్పింది. ఉత్త రైస్ తినలేం కదా! అందుకని ఆమె దగ్గర కుదరలేదండి తినడం మాకు. కానీ పక్కన తీసుకున్నాము. అదిగో మా అన్నయ్య చెప్తున్నాడు. మనీ కూడా ఇచ్చేశారు ముందు. కానీ ఆమె దగ్గర ఫుడ్ అయిపోయింది. ఎందుకంటే ఈరోజు తొందరగా అయిపోయిందంట ఆమె దగ్గర. సాటర్డే ఇంకా తొందరగా అయిపోయిద్దంట ఆమె దగ్గర ఫుడ్. ఈ జనం చూస్తే నేను కూడా అనుకున్నాలేండి ముందుగానే. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ దొరకదని అనుకున్నా నేను. పక్కనైతే ఏం పర్లేదులే మమ్మీ పక్కన తిందాంలే అని అంటుంది వైషు. ఇంకేం చేసేది లేక మా అన్నయ్య పక్కకొచ్చేసి పక్కన తీసుకున్నారండి ఫుడ్. పక్కన కూడా బానే ఉంది. కాకపోతే భోజనం అంటే ఎక్కువ జనం ఉన్నారు కదా! తడిగా ఉందండి భోజనం అసలు. అంటే అప్పుడే వేడి మీద పెట్టిచ్చారు కదా! అందుకని తడిగా ఉంది. నాకంత సాటిస్ఫైన్ లేదండి ఫుడ్ తిన్నట్టు. వెళ్ళింది అంత ఎక్సైట్‌మెంట్‌కి వెళ్తే కుమారి ఆంటీ దగ్గర ఫుడ్ అయిపోయిందండి. అందుకని పక్కకొచ్చి మళ్ళీ వేరేగా తీసుకున్నారు. మీరు లేట్ చేస్తే అది కూడా ఉండదు బుజ్జి అది ఇది అని అనేసరికి మా అన్నయ్య చెప్పాడు. అయితే సరేలే అన్నయ్య ఇంకెక్కడో చోట తినేసేయాలి కదా! నాన్ వెజ్ అయితే తీసుకున్నారు అన్నయ్య వాళ్ళు. పిల్లలు తింటున్నారు. అదిగో వాళ్ళ చేతిలో ఉంది కదా మటన్ కర్రీ అండ్ అది పులావ్. పలావను మటన్ కర్రీ వైషు తింటుంది. ఇంకా అమ్మో! అసలు ఈ జనంలో అసలు తీసుకొచ్చుకోగలుగుతామా ప్లేటు అని అనిపించింది నాకైతే. అసలు సందు లేదండి జనం. అమ్మో! నిజంగా కాలుతుందంట. బాగా కాలుతుంది మమ్మీ అంటుంది. అంటే అప్పుడే వేడిగా ఇస్తున్నారు కదా! అందుకని కాలుతుంది. హనీ ఏమో తినకుండా అటు ఇటు తిరుగుతుంది. ఆ బ్యాగ్ మాత్రం వదలదసలు చేతిలో. నాకు బెట్టు అని అంటుంది. అదిగో మా అన్నయ్య అండి. మా అన్నయ్య కూడా తెచ్చుకున్నాడు ప్లేటు తింటున్నాడు. బావుందంట వైషుకి చాలా. అది కూడా అన్నది కుమారి ఆంటీ దగ్గరికని వస్తే ఏంటి మమ్మీ ఇలా జరిగింది మనకి అని అనింది. కానీ అదిగో హనీ మొక్క కోసం ఎదురు చూస్తుంది. అన్నం కూడా తింటుంది. నేనైతే వామ్మో ఏంటి ఇంత జనం అని చూస్తున్నాను నేను. నిజంగా ఒక చాటుకని వస్తే ఒక చాటుకి దొరికింది అని అనుకుంటున్నాం మేము.
ఫుడ్ అయితే తిన్నామండి. మా వారు తింటున్నాము. ఏదో దొరికిన దాంతో తృప్తి పడాలి కదా, అసలు లేదు అనకుండా వచ్చినందుకు అని ఇంక నేను అనుకుంటున్నాను. ఫుడ్ అయితే తినేసామండి. ఇంకా నెక్స్ట్ హనీ అటు ఇటు చూస్తా ఉంది. పిల్లలైతే ఎగ్జైట్మెంట్ గా ఉన్నారండి ఇన్నార్బిట్ మాల్లోకి ఎప్పుడు వెళ్తామా అని. ఇన్నార్బిట్ మాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మేము చూసినవి మీకు తప్పకుండా చూపిస్తాము అన్ని. నెక్స్ట్ వీడియో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. కుమారి ఆంటీ దగ్గర ఫుడ్ తినాలనుకుంటే వీలైనంత తొందరగా వెళ్ళండి, ఎందుకంటే ఆమె దగ్గర ఫుడ్ తొందరగా అయిపోయింది. మాకైతే దొరకలేదు, వేరే చోట తిన్నాము.